హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంకొక చిన్న పిల్లలకు సంబంధించినటువంటి ఒక ఇష్యూతో మీ దగ్గరకు వచ్చాను. అదేంటంటే, ఇండియాలో ప్రస్తుతం 10th గ్రేడ్కి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. 10th గ్రేడ్ అంటే పిల్లలు టెన్షన్ పడుతూ ఉంటారు. పబ్లిక్ ఎగ్జామ్ కాబట్టి పేరెంట్స్ టెన్షన్ పడుతూ ఉంటారు, టీచర్లు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. అంటే వాతావరణంలోనే ఒక టెన్షన్ అనేటువంటి తెలియకుండా ఉంటుంది. బడికెళ్ళినా టీచర్లు ఏమంటుంటారు, విద్యార్థుల్ని బాగా చదువుకోవాలి, చెప్పిన క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్స్ అన్నీ బాగా రాసి చూసుకోండి, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా రాయాలి అంటే ప్రతినిత్యము ప్రతిరోజు ప్రతి సబ్జెక్టు నుంచి టీచర్లు ఏదో ఒక సూచనలు ఇస్తూనే ఉంటారు. అంటే రిమైండ్ చేస్తూనే ఉంటారు. ఏమని? ఇది చాలా ముఖ్యమైనటువంటి పరీక్ష, మీ జీవితంలో ఇది ఒక మలుపుని తెచ్చేటువంటి ఒక స్టేజ్ ఆఫ్ యువర్ లైఫ్, వెరీ క్రూషియల్, వెరీ ఇంపార్టెంట్ అని వాళ్ళు చెప్తూ ఉంటారు. స్కూల్ మేనేజ్మెంట్ మెంబర్స్ కూడా వచ్చి మాట్లాడుతుంటారు, అసెంబ్లీలో కూడా చెప్తూ ఉంటారు. అంటే నిత్యము 10th గ్రేడ్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్, ఏదో అది చాలా దాని మీద మనము దృష్టిని కేంద్రీకరించాలి అని చెప్తున్న కొద్దీ మెజారిటీ ఆఫ్ చిల్డ్రన్లో టెన్షన్ పెరుగుతూ ఉంటుంది. మరి ఇంట్లో అమ్మ చెప్తుంది, నాన్న చెప్తారు, సహాయం చేయడానికి వచ్చిన నాయనమ్మ తాతగారులు వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. ఇది చూసి చూసి చిన్నపిల్లలు ఉంటారు చూడండి, చెల్లెళ్ళు తమ్ముళ్ళు, వాళ్ళు కూడా చెప్తారు, అన్నా బాగా చదువు, 10th గ్రేడ్, అన్ని ఆటల గేట్లకు పోకు, మేమైతే ఆడుకోవచ్చు, నీకు కుదరదు అని బెదిరించి ఆటలకు వెళ్ళిపోతూ ఉంటారు. ఇట్లాంటి పరిస్థితిలో 10th గ్రేడ్ చదువుతున్నటువంటి ఒక విద్యార్థి వాళ్ళ ఇంట్లో మొండికేశాట, నేను 1 గంట సేపు ఆటకి వెడతాను అమ్మా, ఐ వాంట్ టు రిలాక్స్, ఐ వాంట్ టు ఇంటరాక్ట్ విత్ మై ఫ్రెండ్స్, కిందకి వెళ్తాను, అలా స్పెండ్ చేసి వస్తాను అంటే పంపించాలా వద్దా? 1 అవర్ వేస్ట్ చేయకూడదు, రేపు ఎగ్జామ్ ఉంది, షార్ట్ ఆన్సర్స్ చూసుకో, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూసుకో, ఫుల్ మార్క్స్ వస్తాయి అని చెప్పి ఆ పిల్లవాడిని కట్టుదిట్టం చేసి ఇంట్లో కూర్చోబెట్టాలా, లేకపోతే 1 అవర్కి వదిలేయచ్చునా అన్నది ధర్మ సందేహం. ఇట్స్ అ కాన్ఫ్లిక్టింగ్ సిచ్యువేషన్ ఫర్ పేరెంట్స్. నేనంటాను, ఒక 1 అవర్ వదిలిపెట్టండి అంటాను, కిందకి వెళ్ళనియండి అంటాను, ఇష్టమైన ఆట ఆడుకోనివ్వండి అంటాను. ఎందుకంటే ఫిజికల్గా ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతారో పిల్లలు, ఆ 1 అవర్లో వాళ్ళకున్న పెంటెడ్ అప్ ఎనర్జీస్, లోపల తొక్కిపెట్టినటువంటి ఈ టెన్షన్ ఏదైతే ఉందో అది రిలీజ్ అయిపోతుంది. జోక్స్ వేసుకుంటారు, మాట్లాడుకుంటారు, గంతులేస్తారు, పరిగెడతారు, ఫ్రీ టైం కదండి, ఎంజాయ్ చేస్తారు. ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఏమవుతోంది, లోపల ఉన్నటువంటి భయము, నెగటివ్ ఎమోషన్స్ అన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. హాయిగా అయిపోతుంది, తేలికైపోతుంది మనస్సు, శరీరం కూడా దృఢమవుతుంది, ఫ్రెష్ అవుతుంది, మైండ్ ఫ్రెష్ అవుతుంది, బాడీ ఫ్రెష్ అయిపోతుంది. 1 అవరే కదమ్మా, ఆ 1 అవర్ కావాలంటే రాత్రి కూర్చోబెట్టి చదివించవచ్చు కదా అన్న భావన ముందు యాజ్ పేరెంట్స్ మనలో రావాలి. ఆఫ్టర్ ఆల్ 1 అవరే కదా, బడిలో 6 గంటలు చదువుకోవడం అయింది, ఇంటికి వచ్చాక ఫ్రెష్నప్ అయ్యి 1 అవర్ వెళ్ళొస్తే మళ్ళీ ఇంకా 4-5 గంటల వరకు మనం వదలం కదా అని మనం చదివిస్తున్న ఆ టైంను మనసులో పెట్టుకోవాలి. 1 అవర్ని మనసులో పెట్టుకుంటాం మనం, 1 అవరే అనుకుంటాం. అంతేగాని బడిలో చదివిన 6 అవర్స్ ప్లస్ పొద్దున్నే చదివిన 2 అవర్స్ 8 అవర్స్ ప్లస్ ఇంటికి వచ్చాక చదివే 4 అవర్స్ ఏమైందండి? 12 అవర్స్. ఇస్ ఇట్ ఎ మైండ్ ఆర్ ఎ బాక్స్? ఏంటిది? దానికి టాక్సింగ్ ఉంటుంది కదా, దానికి స్ట్రెయిన్ ఉంటుంది కదా. మైండ్కి రిలాక్స్ అవ్వద్దు, మైండ్ రిలాక్స్ అవ్వద్దు, బాడీకి రెస్ట్ కావద్దు, నెవర్. ఆ తప్పు మనం చేయకూడదమ్మా. బిడ్డల్ని పబ్లిక్ ఎగ్జామ్ అయినా సరే,
1 అవర్ మ్యూజిక్ వినే పిల్లలు ఉంటారు, వినివ్వండి. పెయింటింగ్ చేసుకుంటా ఉంటారు, చేసుకోనివ్వండి. హాబీ చూస్తామంటారు, చూడనివ్వండి. పిల్లల కోణం నుంచి ఆలోచించాలి. ప్రతి విషయాన్ని కూడా పిల్లల కోణం నుంచి ఆలోచించాలి. వాళ్ళ మనస్సు ఏమవుతుందో మనం గ్రహించుకుని మనం వాళ్ళకి అవకాశాన్ని ఇవ్వాలి. సో మై అడ్వైజ్ ఈస్, తప్పకుండా ఒక 1 అవర్ లెట్ దట్ చైల్డ్ గో ప్లే అని చెప్పాను. సో ఈ ఎపిసోడ్ ద్వారా మనం అందరము ఏం నమ్మాలి? 1 అవర్లో ఏమి కొంపలు మునిగిపోవు. 1 అవర్ చిల్డ్రన్ హ్యావ్ అ రైట్ టు రిలాక్స్, రైట్ టు ప్లే, రైట్ టు ఎంజాయ్, రైట్ టు గెట్ ఫ్రెషన్ అప్, రైట్ టు కమ్ బ్యాక్ అండ్ దెన్ డూ ద డ్యూటీ ఆఫ్ స్టడీయింగ్. ఆ నమ్మకంతో మనము పిల్లల్ని తప్పకుండా రిలాక్స్ అవ్వనివ్వాలి. దానివల్ల స్టడీస్ ఏం చూపిస్తున్నాయంటే, రిలాక్స్ అయిన మైండ్ చదువు మీద ఫోకస్ చేస్తుంది, రిటెన్షన్ బాగుంటుంది, రీకాల్ అంటాం, గుర్తు బాగా పెట్టుకుంటుంది మైండ్, చదువుకున్నవన్నీ జ్ఞాపకానికి వస్తాయి. స్ట్రెస్డ్ మైండ్ ఎప్పుడూ గుర్తుపెట్టుకోలేదు. ఓకేనా మరి? సో వీ విల్ టేక్ ఎ కాల్ అండ్ వీ విల్ డిసైడ్ ఫర్ ది సేక్ ఆఫ్ చైల్డ్స్ డెవలప్మెంట్ ఏవని ఎప్పుడు వాళ్ళు రిలాక్స్ అవ్వాలో అప్పుడు వాళ్ళని రిలాక్స్ అవనిద్దాము. అది 10th గ్రేడా, 5th గ్రేడా, ఇంజనీరింగా కాదండి. Then the mind needs relaxation. We should allow the mind to relax. Okay, na Mari? Bye-bye.